అంటే ఆప్షన్ ఆప్షన్ ఈ దాంట్లో పెట్టు. ప్లేలిస్ట్ చాలా బాగుందా? మీడియం ఏదన్నా యాక్టివ్ వాయిస్. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అందుకనే స్కిప్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను మళ్ళీ ఒక పుణ్యక్షేత్రానికి అనేది వెళ్ళాను. సో నాతో పాటు మీరు కూడా దర్శించుకునే భాగ్యం అనేది ఈ వీడియో ద్వారా మీకు కలుగుతుంది. అందుకనే స్కిప్ కాకుండా చూడండి. నేను ఎక్కడికి వెళ్ళాను అని అనుకుంటున్నారా? ఎవరికైనా ఐడియా వచ్చిందా? సో అవైతే సండే అనమాట. మేము తలుపులంలావ గుడికి వెళ్ళామండి. ఎందుకంటే నేను మ్యారేజ్ బిఫోర్ ఎప్పుడో వెళ్ళాను అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. అప్పటికి ఇప్పటికీ సో డిఫరెన్స్ అనమాట. ఇప్పుడైతే కొండెక్కి వెళ్ళాము. అప్పుడు కొండ ఏమీ లేదు, అంతా కాలినడక దారే. ఇప్పుడు చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే సో చేంజ్ అనమాట. చూసారా, ఇదే కొండ చెప్తున్నాను. అప్పుడైతే ఏమీ లేదు, కాలినడకపోయినా పైకి వెళ్ళేదనమాట. మనం కింద నుంచి చూస్తే అమ్మ గుడి 2 కొండల మధ్యలో ఏదో పెట్టిన చిన్న బొమ్మలిలా కనిపించేదండి ముందు. కానీ ఇప్పుడైతే మనకి రోడ్డు మీద నుంచి అమ్మవారి గుడి దర్శనం అయితే ఏమీ కనిపించట్లేదు. కొండెక్కాక ఇంకా తిన్నగా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అమ్మవారి గుడి ముందు నుంచి దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే గుడికి వెళ్ళిపోయాము. సో వీడియో ఇక్కడి నుంచి మీరు కూడా చూడండి. మళ్ళీ కలుద్దాం. చాలా ప్రశాంతం. ఇప్పుడు మనం తలుపులంలావ గుడికి వచ్చా చూడండి. రాలే పట్టుకి ఇంటికి బండికి अभी बैठ गए। इधर आ जाओ, इधर इधर मस्त लग रहा है। फिर भी तुम्हारा अच्छा है। उधर वो स्टैचू के पास अच्छा आएगा, नहीं तो देवी का स्टैचू इधर ही।
భయం వేస్తుంది ఏం అవ్వలేదు లేదు లేదు తగిలేస్తుందేమో नीचे चल नीचे और टॉय क्या चाहिए टॉय इधर जाने से गर्मी है ना बट गर्म मतलब ज़्यादा दूर है जैसे आप वैसे जा रहे हैं ना तो वहाँ से जाना चाहिए कार का इधर से है ऐसे इधर से सेल्फी भी नहीं आया ऐसे भी नहीं आया धूप है ना अभी भी अच्छा नहीं आया अरटिपल गल ఇక్కడ వెనకాల స్టాట్యూ ఉంది బాగుంది బట్ మా కార్ అయితే కింద అనమాట అందుకే వచ్చిన వేగానే వెళ్ళిపోతున్నాం टॉयस वगैरह ज़्यादा नहीं खरीदते इधर से कुछ नहीं ले जाना है अम्मा को प्रणाम करके जाना है इधर से कुछ मत ले जाना कुछ नहीं लेना है नहीं मैं कुछ नहीं देख रहा ఇదంతా అమ్మవారి దగ్గర చిన్న షాపింగ్ మాల్ ఇది ప్రసాదం కౌంటర్ ఇప్పుడు బయటకు వస్తాము अम्मा संपत रघु नहीं है गंदू सी चाहिए चॉकलेट देती उधर लॉलीपॉप चाहिए मुझे लॉलीपॉप చూసారా ఇక్కడి నుంచి బయట గుడి కనిపిస్తుంది తలుపులంలో ఆవ టెంపుల్ ఇక్కడ మా పండురెడ్డాలు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ రిచ్చు సంపత్ ఇంకా పుట్టం ఉంది खाएंगे हम पॉप लॉली लेंगे हम लॉलीपॉप खाएंगे हम पॉप लॉली लेंगे हम लॉली लॉली पॉप वॉप खाएंगे खाएंगे हम ये हमारे पास मंडी पैसा ही लॉलीपॉप खाएंगे हम आगे आगे గిన్నె పొలాలు కావాలి కాగా పొలను పొయ్య అది పొయ్యి ఎత్తే ఇంకా అంతే మాకేముంది కర్ర పెట్టుకున్నా మరి కూర్చోడానికి మరి వేసాక లాస్ట్ వేసాను కదా ఇక్కడ ఇప్పుడు భోజనం చేసుకోవడానికి మాకు ఇది తీసుకున్నాం అనమాట తలుపులం లావులోని ఇక్కడ అందరూ ఉండి భోజనాలు వంట చేసుకొని వెళ్తారనమాట సారీ నేను మార్నింగ్ నుంచి అయితే మాట్లాడలేకపోయాను గుళ్ళో కదా దర్శనం చేసే వరకు మాట్లాడకూడదని మాట్లాడలేదనమాట మేమైతే తలుపులంలో వచ్చాము అండ్ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది ఇక్కడ హట్లో ఉన్నాము ఇక్కడే వంట చేసుకుంటాము సో ఇది నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వచ్చాం అనమాట పిల్లలతో మా చెల్లి వాళ్ళ పిల్లలు మేము ఆ పిల్లలు వచ్చామన్నమాట సో దిస్ ఈజ్ అవర్ హట్ చూసారు ఇక్కడ అందరూ కూడా ఎలా వండుకుంటున్నారో అండ్ ఇక్కడికి వచ్చి మనకి తుని దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట తలుపులంలో అంటే మేము మార్నింగ్ 10:30 ఆర్ 11 o'clock అరౌండ్లీ బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి మాకు 12:30 అయింది అండ్ దర్శనం కూడా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది చాలా ఖాళీగా ఉంది అండ్ మీన్స్ అంత రష్ లేదనమాట బాగుంది ఇప్పుడు మ్యారేజ్ ముందు వచ్చాను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను అనమాట చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ ఏమైతే మనం వండుకుంటాం ప్రసాదం అనేది ఇక్కడే తినేసి వెళ్ళిపోవాలన్నమాట మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని వచ్చాము అండ్ ఇక్కడ వండుకొని తినేసి భోజనం చేసి వెళ్ళిపోతాం ఏది లెఫ్ట్ అయినా సరే ఇక్కడే వాళ్ళకి ఇచ్చారనమాట ఎందుకురా ఆపేసింది ఆవిడ
పేరేంటి? అయ్యా అయ్యా నా పేరు మీ పేరేంటి? లగా అబద్ధాలు రేపు చెప్తాను. इधर मत रुको, इधर प्याज तीखा है बहुत ये। మొదలవి లేదా మూత మన సిరియా గరం మసాలా మూత ఇచ్చే మన ఫస్ట్ కారం కూడా వేసి ఉప్పు కారం వేసి ఇంట్లో ఆయిల్ ఆల్రెడీ బోల్ వేసారు ఆయిల్ వేసారు అలా కాదు టీ దీంతో రెండింటితో ఇలా తీసి పెడతాను కొట్టుకొని కాలిపోతుంది వేడిగా ఉంది వద్దు మజేస్తావు तेल डालने अंदर का गायब है वो तो बचाएगा नहीं ना लोग खाना बचाएगा पर नहीं बचेंगे इन्हें ट्रांसफर చేయడానికి మరి దాంట్లోనే వండేసుకుంటే అవదమన్నారు नहीं ऑयल ट्रांसफर करते अच्छा ज़्यादा ऑयल डाला था ना उसमें పడిపోతే ఏమో ముక్కలు ఏ కాలిపోవడం తప్పే ఉండదు ఆ నీరు ఆయిల్ వేసేచ్చు చూసారు కదండి, ఇక్కడైతే మేము ఇంకేలాగా వంటనే చేసుకుంటున్నాం అనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళాక మన శక్తి అనుసారం కొద్దీ ఆవిడకి కోడైతే కోడి, మేక అయితే మేక మనం చూపించి అదే నైవేద్యం కింద వండుకొని తింటారనమాట అక్కడ. సో ఏదైనా లెఫ్ట్ అయిపోతే మనం అక్కడే లీవ్ చేయాలన్నమాట, మనతో వెనక్కి తీసుకురాకూడదు అని చెప్పేసి అంటారు. మేమైతే అలా చికెన్ పులావ్ అనేది చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఈజీ టు కుక్ కదా, అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాము. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము భోజనం చేసేసరికి 4:30 అలా అయిపోయిందండి. ఇంకా భోజనాలు చేసేసి ఇంకా వెంటనే బయలుదేరామన్నమాట. మధ్యలో వస్తుంటే ట్రాఫిక్ చాలా లేట్ అయిపోయింది. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయింది అనమాట. నేను ఎందుకు వెళ్ళానంటే బాగోలేని టైంలో కూడా మా కార్ వెహికల్ ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడే వెళ్ళవలసింది. బట్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట. 3 years దాటిపోయింది, కానీ ఇప్పటికి కూడా వెళ్ళలేకపోయాము. ఆ సెంటిమెంట్తో తీసుకొని వెళ్ళాలి అలాగేనని చెప్పేసి నేను కూడా బయలుదేరి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఎవరైనా సరే ఈ ఆంధ్రలో వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా సరే తుని తీసుకెళ్తారనమాట. తలుపులం లావు దగ్గర తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేయించి అక్కడ పూజది చేయించుకొని మనం స్టార్ట్ చేస్తారనమాట. సో అది ఇక్కడ ప్రసిద్ధి. ఏ వెహికల్కి ఉన్నా సరే అమ్మవారి దగ్గర తీసుకువెళ్తారనమాట. సో మీరు కూడా ఎవరైనా కొత్త వెహికల్స్ కానీ కొనుక్కొని ఉంటే కంపల్సరీ తీసుకొని వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి. అక్కడికి వెళ్ళి వస్తే యాక్సిడెంట్స్ కానీ ఏమీ అవ్వనమాట వెహికల్స్ అని ఒక ప్రసిద్ధి. ఇంకా ఇంటికి రక్షలు, ఇంకా ఎవరైనా ఏదైనా చేసినా సరే అక్కడి నుంచి కూడా రక్షలు తీసుకొని వస్తూ ఉంటారనమాట. సో అక్కడ చాలా ప్రసిద్ధి అనమాట. అమ్మవారి దగ్గర సాయంకాలం అవ్వేసరికి 6 o'clock కల్లా ఎవరిని ఉన్నెవరనమాట. అమ్మవారు అక్కడ రాత్రులు తిరుగుతారు అని చెప్తారు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ వాచ్ చేస్తున్నారో, ఎందుకంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంట సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళే ఎక్కువ నా ఛానల్ వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేసే ముందు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ టేక్ కేర్.